నోట్ల రద్దు నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం నల్లధనాన్ని అంతం చేయడం కాదా? అసలు నల్లధనం అనేది ఒక కారణంగానే కాదా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెప్పింది రిజర్వ్ బ్యాంక్. నోట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం చెప్పిన అసలు కారణం ఏంటో తెలుసా? బ్లాక్ మనీ మాత్రం కాదు, కేవలం నకిలీ నోట్లు. ఈ ఒక్క కారణంతోనే నోట్లు రద్దు చేసి జనాన్ని ఇబ్బందుల పాలు చేసింది మోదీ సర్కార్. నోట్ల రద్దుకు కారణం నల్లధనం కాదన్న రిజర్వ్ బ్యాంక్. నకిలీ నోట్ల వల్లే నోట్లను రద్దు చేయాల్సి వచ్చిందన్న ఆర్బీఐ. ప్రభుత్వం ఇదే విషయం చెప్పిందన్న రిజర్వ్ బ్యాంక్. నవంబర్ 8న ఉన్నపళంగా 500, 1000 నోట్లను రద్దు చేసిన మోదీ ఆ తర్వాత తమను రోడ్ల మీద నిలబెట్టి ఎలా ఇబ్బందులు పాలు చేశారో ఈ దేశంలో ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. ఇప్పటికీ చూస్తున్న నగదు కొరత, నాటి కరెన్సీ కష్టాలను మళ్లీ గుర్తుకు తెస్తూనే ఉంది. నోట్ల రద్దు అనేది ఎంతటి తప్పుడు నిర్ణయమో నిరూపించడానికి ఒక్కో ఆధారం, ఒక్కో వాదన బయటకు వస్తోంది. అసలు నిజమేంటో ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు పెద్దల నోటి నుంచే వచ్చింది. 500, 1000 నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ కాదు, మోదీ సర్కార్. ఇందుకోసం ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకి చెప్పిన కారణం చెబితే దిమ్మ తిరుగుతుంది. నకిలీ నోట్ల సమస్య నుంచి బయటపడటానికే నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్బీఐకి చెప్పిందట. పార్లమెంటరీ స్థాయి సంఘానికి చెప్పిన వాస్తవమిది. డిమానిటైజేషన్ పై విపక్షాలకు, ఆర్థికవేత్తలకు మొదటి నుంచి అనుమానాలున్నాయి. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని అంతం చేస్తామని, నకిలీ నోట్లను అరికడతామని మోదీ స్వయంగా చెప్పారు. నకిలీ నోట్లే టార్గెట్ అనుకుంటే హడావుడిగా నోట్లను రద్దు చేయాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట కాల వ్యవధిని ప్రకటించి నోట్లను తిరిగి ఇచ్చేయమంటే సరిపోతుంది కదా అని గతంలోనే పలువురు నేతలు, ఆర్థిక నిపుణులు చెప్పారు. బ్యాంకులు కూడా ఏవి నకిలీ నోట్లో, ఏవి అసలు నోట్లో అని కూడా చూడలేదు. 15.44 లక్షల కోట్ల విలువైన 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువ మొత్తమే బ్యాంకుల్లోకి తిరిగొచ్చింది. ఇప్పటికీ పాత నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక్కడే మళ్లీ అనుమానాలొస్తున్నాయి. దేశంలో ఏడాదికి 70 కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లు దేశంలోకొస్తున్నట్లు కోల్కతాలోని భారత అర్ధగణాంక సంస్థ చెబుతోంది. అంటే ఈ లెక్కన మన దేశంలో 400 కోట్ల రూపాయల నకిలీ నోట్లున్నట్లు ఆ సంస్థ వేసిన అంచనా. అంటే 400 కోట్ల రూపాయల నకిలీ నోట్లను పట్టుకోవడానికి 15.44 లక్షల కోట్లను రద్దు చేయడంలో వివేకముందా అన్నదే సగటు మనిషి అడుగుతున్న ప్రశ్న. అయితే నోట్ల రద్దును వ్యతిరేకించిన వారికి దేశభక్తి లేదంటూ బీజేపీ నేతలు నోరు పారేసుకున్నారు. టికెట్ల కోసం థియేటర్ల ముందు నిలబడతారు కానీ నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడలేరా అని కమెంట్లు చేశారు కమలనాథులు. నోట్ల ప్రయోగం విఫలం కాగానే మోదీ సర్కారు డిజిటల్ మనీ పాట పాడింది. భీమ్ యాప్ ని విడుదల చేసింది. నకిలీ నోట్ల కోసమే నోట్ల రద్దు చేస్తే అవన్నీ ఉండకూడదు. కానీ 2500 నకిలీ నోట్లు వచ్చేస్తున్నాయి. మరి వీటినేం చేస్తారో మోదీ సర్కారు చెప్పడం లేదు. బ్లాక్ మనీ పెద్దగా పట్టుబడలేదు. నల్లధనాన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలింది. మొత్తానికి నోట్ల రద్దుకు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన కారణం విపక్షాలకు, మేధావులకు ఒక అస్త్రంగా మారింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ఎండగట్టేందుకు ఆర్బీఐ వెల్లడించిన అంశం కీలకం కాబోతోంది. మోదీజీ కమాన్, గెట్ రెడీ.